అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదంతోటి భారతీయ జనతా పార్టీ ఈసారి ఎలక్షన్‌లో కంటెస్ట్ చేసింది. ఎగ్జిట్ పోల్స్‌లో కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ బీజేపీకి ఆల్మోస్ట్ 400 సీట్స్ వస్తాయని, మినిమమ్ 350 వరకు వస్తాయని చెప్పేసి కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ ముందే ప్రిడిక్ట్ చేశాయి. కానీ ఎక్కడ అంచనా తప్పింది. ఏ ఎగ్జిట్ పోల్ కూడా బీజేపీకి ఈ పరిస్థితిని అంచనా వేయలేకపోయింది. చాలా చోట్ల బీజేపీ తన స్థానాల్ని కోల్పోయింది. 400 పారు కాదు కదా! కనీసం కావాల్సిన మెజారిటీ 272 కూడా బీజేపీ రీచ్ కాలేకపోయింది. సో, ఓవరాల్‌గా చూస్తే బీజేపీ ఓట్ షేర్ మాత్రం ఎక్కడా తగ్గలేదు. కానీ బీజేపీకి రావాల్సిన నంబర్ తగ్గింది. ఇప్పుడు బీజేపీ వేరే వాళ్ళ సహకారంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఏర్పడింది. గవర్నమెంట్ ఫార్మ్ చేస్తుంది బీజేపీయే. కానీ బీజేపీలో ఆ ఆనందం లేదు. అంటే ఎన్‌డీఏ కూటమిలో. కానీ గవర్నమెంట్ ఫార్మ్ చేసే స్థానాలు రాకపోయినా ఇండియా కూటమి మాత్రం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే బీజేపీని 400 స్థానాలు రాకుండా చేసిన దాంట్లో ఇండియా కూటమి సక్సెస్ అయింది. కానీ ఇక బీజేపీ విషయానికొస్తే, బీజేపీ మొదటి నుంచి కూడా అబ్ కీ బార్ 400 పార్ అనే నినాదంతో వెళ్ళడం వల్ల, ఆ నినాదమే ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి దెబ్బ పడింది. ఎందుకంటే ఎప్పుడైతే బీజేపీ 400 సీట్లు అడిగిందో, దానికి తోడు కొంతమంది బీజేపీకి సంబంధించిన నాయకులు బీజేపీ మళ్ళీ అధికారంలోకొస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పేసి స్టేట్మెంట్స్ ఇచ్చారు. దీన్ని ఇండియా కూటమి బాగా క్యాప్చర్ చేసింది. 400 సీట్లు బీజేపీ అడుగుతుందంటే, బీజేపీ రాజ్యాంగాన్ని మార్చడం కోసమే 400 సీట్స్ అడుగుతుందని చెప్పేసి ఇండియా కూటమి జనాల్లోకి బాగా తీసుకెళ్ళింది. కామన్ మ్యాన్ మనకు గూడా ఒక ఐడియా వస్తుంది. ఎందుకు బీజేపీ 400 సీట్స్ అడుగుతుంది? దీనికి తోడు ఉభయ సభలలో పార్లమెంట్ ఉభయ సభలలో 2/3 మెజారిటీ ఉంటేనే మనం రాజ్యాంగాన్ని మార్చగలం. ఈ 400 సీట్స్ ఎప్పుడైతే బీజేపీ అడిగిందో నిజంగానే బీజేపీ రాజ్యాంగాన్ని మార్చడం కోసము 400 సీట్స్ అడుగుతుందని నార్మల్ పీపుల్ గూడా అర్థమైపోయింది. దానికి తోడు ఇండియా కూటమి ఈ విషయాన్ని జనాల్లో బాగా తీసుకురావడం వల్ల, జనాలల్లో గూడా రాజ్యాంగాన్ని మారుస్తారన్న ఒక భయం ఒకటి క్రియేట్ అయింది. దానికి తోడు రిజర్వేషన్స్. 400 సీట్స్ ఉంటే రాజ్యాంగాన్ని మార్చొచ్చు, రిజర్వేషన్స్ తీసేయొచ్చు అని జెప్పేసి ఏదైతే ఇండియా కూటమి ప్రచారం జేసిందో, కొన్ని వర్గాలు ఎవరైతే దేశంలో ఓబీసీ, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు రిజర్వేషన్‌ని అనుభవిస్తున్నారో, వీళ్ళందరికీ కూడా వాళ్ళ రిజర్వేషన్స్ తీసేస్తారని జెప్పేసి భయం ఏర్పడింది. ఈ 400 వస్తే బీజేపీ రాజ్యాంగాన్ని పక్కా మారుస్తుందని జెప్పి జనాలు బలంగా నమ్మారు. అదే ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ కొంప ముంచింది. దానికి తోడు నేను ఇందాక చెప్పినట్టు బీజేపీ అభ్యర్థులు కొంతమంది గూడా కర్ణాటక నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి మేము అధికారంలోకి 400 సీట్లతో వస్తే రాజ్యాంగాన్ని మారుస్తా అని చెప్పారు. ఇవన్నీ కలిసి బీజేపీకి పెద్ద డ్యామేజ్ చేశాయి. చివరికి మన తెలంగాణలో అమిత్ షా గారి పర్యటనలో ఒక సభలో ఆయన మేము ముస్లింకి రిజర్వేషన్‌లు తీసేస్తాము. ఏదైతే రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్‌లు ఇస్తున్నాయో దాన్ని తీసేస్తామని చెప్పి చెబితే, దానిని మార్పింగ్ చేసి మొత్తం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకి రిజర్వేషన్ తీసేస్తున్నారని చెప్పేసి మన తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కి సంబంధించిన ఒక సోషల్ మీడియా వాళ్ళు ఒక ఫేక్ వీడియో తయారు చేసి మొత్తం సర్క్యులేట్ చేశారు. అది కూడా చాలా ఇంపాక్ట్ చూపించింది. ఇది ఎంతవరకు ఎళ్ళిపోయిందంటే దేశం లెవెల్‌లో వరకు ఎళ్ళిపోయింది. సో, ఇదొక మెయిన్ ఇంకొక కారణం. ఈ బీజేపీ 400 సీట్స్ నినాదం బీజేపీకి ఉపయోగపడలేదు. దాని కూటమికి ఉపయోగపడింది. ఇండియా కూటమికి ఉపయోగపడింది. ఇకపోతే ముస్లిం రిజర్వేషన్స్. భారతీయ జనతా పార్టీ మతపరమైన రిజర్వేషన్‌లకు వ్యతిరేకం. పదే పదే ప్రతి సభలలో బీజేపీ అగ్రనాయకులు మేము ముస్లిం రిజర్వేషన్స్‌కి వ్యతిరేకం అని చెప్పేసి ప్రతి మీటింగ్‌లో చెప్పడం వల్ల ముస్లింలందరూ కూడా ఒక భయాందోళనకు గురయ్యారు. ఈ బీజేపీ వస్తే మనందరికీ అన్యాయం జరుగుతుంది. మనకి ఇబ్బందులు తప్పవు. రాష్ట్రాల పరంగా మనకొచ్చే రిజర్వేషన్‌ని కూడా మనం లాస్ అయితామని చెప్పేసి చాలా బలంగా ముస్లిం ఓటర్స్ నమ్మారు. జనరల్‌గా ఎక్కువ మంది ముస్లిమ్స్ బీజేపీకి ఓటు వెయ్యరు. ఈసారి కూడా అదే జరిగింది. ఆల్మోస్ట్ 70% పైన బీజేపీకి ఎగైనెస్ట్‌గా ముస్లిమ్స్ ఓటేశారు. ఓన్లీ 12% లోపే బీజేపీకి ముస్లిమ్స్ ఓటేశారు.
సో, ఇది బీజేపీ ఈ ముస్లిం రిజర్వేషన్ నినాదాన్ని పదే పదే చెప్పడం వల్ల ముస్లిమ్స్ అందరూ గూడా బీజేపీకి ఎగైనెస్ట్‌గా టర్న్ అయ్యారు. హిందీ బెల్ట్. హిందీ బెల్ట్ అంటే నార్త్ ఇండియా. నార్త్ ఇండియాలో బీజేపీకి ఎక్కువ పట్టున్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉంది. అక్కడ యోగి సర్కార్ నడుస్తుంది. చాలా హోప్స్ పెట్టుకుంది బీజేపీ ఇక్కడ. కానీ ఇక్కడ బీజేపీ కంటే సమాజ్‌వాదీ పార్టీ బాగా సక్సెస్ అయింది. చివరికి ఈ ఉత్తరప్రదేశ్‌లో ఉన్న రామ మందిరం కట్టిన ఫైజాబాద్‌లో గూడా బీజేపీ ఓడిపోయింది. సో, ఈ వాస్తవానికి చూస్తే బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో 2019లో 62 సీట్స్ గెలుచుకుంది. అది ఇప్పుడు 36కే పరిమితమైంది. ఈసారి 36 సీట్స్ మాత్రమే వచ్చాయి. అంటే ఆల్మోస్ట్ 26 సీట్లు తగ్గాయి. ఎందుకు ఈ మార్పు కనిపించింది ఉత్తరప్రదేశ్ ప్రజల్లో? జనరల్‌గా సమాజ్‌వాదీ పార్టీ అక్కడ ఉన్న లోకల్‌గా ఉన్న క్యాండిడేట్‌లకి ఆల్మోస్ట్ 50% పైన ఓబీసీలకి టికెట్లు ఇచ్చింది. ఈ ఓబీసీలందరూ గూడా ఎక్కడ రిజర్వేషన్ పోతుందో అని చెప్పేసి ప్రజల్లో గూడా భయాందోళనలు కలగడం వల్ల వాళ్ళందరూ గూడా ఎస్పీకి టర్న్ అయ్యారు. సో, ఓబీసీలకి టికెట్లు ఇవ్వడం కూడా సమాజ్‌వాదీ పార్టీ ఒక కీ రోల్ పోషించింది. సో, దానివల్ల అక్కడున్న లోకల్‌గా ఉన్న లీడర్లు చాలా పెద్ద ఎత్తున గెలవడం జరిగింది. అక్కడ ఈ సమాజ్‌వాదీ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది. ఇకపోతే రామమందిరం. ఫైజాబాద్ పార్లమెంటు స్థానంలో రామమందిరం ఉంది. రామమందిర నిర్మాణంలో గూడా చాలామంది ఆల్మోస్ట్ 4000 కుటుంబాలు షాప్స్‌ని రామమందిర నిర్మాణంలో భాగంగా అక్కడ ఉన్న 4000 షాపుల్ని అక్కడ ప్రభుత్వం తొలగించింది. ఈ 4000 షాపులలో గూడా తగిన న్యాయం చేయలేదు. ఓకే. గవర్నమెంట్ చాలా వరకు వాళ్ళకి ఆదుకోవడం కోసం వాళ్ళకి ఆహ్, ఫండింగ్ ఇచ్చింది. కానీ అది వాళ్ళకి సరిపోలేదు. న్యాయం గూడా జరగలేదని జెప్పేసి ఈ 4000కు పైగా కుటుంబాలు గూడా బీజేపీకి వ్యతిరేకంగా పనిజేశారు. తోడు ఫైజాబాద్‌లో పోటీ చేసిన లల్లు సింగ్ ఈయన బీజేపీ క్యాండిడేట్. ఈ వ్యక్తే మేము 400 తోటి గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పిన వ్యక్తి. ఒక పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్న ఈ వ్యక్తి ఒక క్యాండిడేటే అట్లా మాట్లాడితే ఆ లోకల్‌లో ఎంత ఇంపాక్ట్ ఉంటుంది. ఈవెన్ వారణాసిలో నరేంద్ర మోడీ గారికి గూడా మెజారిటీ తగ్గింది. 2019లో ఆల్మోస్ట్ 4,00,000 పైగా మెజారిటీతో గెలిచిన నరేంద్ర మోడీ గారు ఈసారి 1,50,000తో సరిపెట్టుకోవాల్సొచ్చింది. ఇక్కడ ఇంకొకటేంటంటే వారణాసిలో ఓన్లీ ఇద్దరి మధ్య కంటెస్ట్ జరిగింది. అటు కూటమి, ఇటు నరేంద్ర మోడీ. మిగతా పార్టీలెవ్వరు గూడా ఇక్కడ పోటీ చేయలేదు. సో, దానివల్ల నరేంద్ర మోడీ గారి మెజారిటీ తగ్గింది. అంటే క్లియర్‌గా అర్థమవుతుంది ప్రజల్లో రిజర్వేషన్‌లు తీసేస్తారన్న భయం ఎంతవరకు వెళ్ళిందో అనేది. యోగి గారు సజెస్ట్ చేసిన కొంతమంది క్యాండిడేట్‌లకి బీజేపీ అధిష్టానం టికెట్లను ఇవ్వడం నిరాకరించింది. ఎందుకంటే లోకల్ గవర్నమెంట్ ఉన్న యోగి గారికి తెలుసు ఏ క్యాండిడేట్‌లు పెడితే గెలుస్తారు అని చెప్పేసి. కానీ యోగి గారి నిర్ణయాన్ని బీజేపీ పక్కన పెట్టి బీజేపీ పెద్దలు కొంతమంది అభ్యర్థులు మార్చడం జరిగింది. ఇది కూడా ఒక విధంగా ఇంపాక్ట్ అనే చెప్పాలి. బీఎస్పీ బహుజన సమాజ్‌వాదీ పార్టీ. బీఎస్పీ కూడా ఈసారి వాళ్ళ ఓట్లు మొత్తం కూడా సమాజ్‌వాదీ పార్టీకి షిఫ్ట్ అయ్యాయి. బీఎస్పీ కూడా అనుకున్న స్థాయిలో పెర్ఫార్మ్ చేయలేదు. ఎవరెవరైతే బీఎస్పీ నుంచి కంటెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. బీఎస్పీ ఓట్ షేర్ మొత్తం కూడా సమాజ్‌వాదీ పార్టీకి షిఫ్ట్ అవ్వడం వల్ల కూడా ఎస్పీ పార్టీకి ఎక్కువ సీట్లు రావడం జరిగింది ఉత్తరప్రదేశ్‌లో. ఇకపోతే హర్యానా, రాజస్థాన్ ఈ 2 రాష్ట్రాల్లో కూడా బీజేపీ చాలా స్థానాలు కోల్పోయింది. ఇక్కడ ఏంటంటే మెయిన్‌గా హర్యానా, రాజస్థాన్‌లో ఎక్కువ మంది ఇండియన్ ఆర్మీకి రిక్రూట్ అవుతుంటారు. అగ్నివీర్ స్కీమ్ వల్ల ఇక్కడ యువత చాలామంది డిసప్పాయింట్‌లో ఉండడం అనేది న్యూస్‌లో తెలుస్తుంది. వీళ్ళందరూ కూడా అగ్నివీర్ స్కీమ్ తోటి డిసప్పాయింట్‌లో ఉండి యువత ఎవరు కూడా బీజేపీ వైపు ఈసారి చూడలేదు. అగ్నివీర్ స్కీమ్ కూడా ఇక్కడ కొంచెం బీజేపీకి దెబ్బ కొట్టిందనే చెప్పాలి. దానికి తోడు హర్యానాలో రైతులు ఆల్రెడీ మనందరికీ తెలుసు. బీజేపీ 2019లో పట్టుకొచ్చిన రైతు చట్టాలు ఎంత భారీ ఎత్తున ఉద్యమాలు చేశారో హర్యానా ప్రజలు, హర్యానా రైతులు అండ్ పంజాబ్ రైతులు. సో, ఈ రైతులు కూడా బీజేపీకి అగైనెస్ట్‌గా హర్యానాలో ఓట్లేయడం వల్ల బీజేపీ అక్కడ కూడా చాలా వరకు దెబ్బతింది. ఇండియా కూటమి. భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతీయ పార్టీలు అన్నీ కలిసి ఒక కూటమి కింద ఏర్పడి, ఆ కూటమి వర్సస్ నరేంద్ర మోడీ, ఆ కూటమి వర్సస్ బీజేపీ లెక్కనే జరిగాయి ఈ ఓట్లు. మొత్తం అసలు ఆల్మోస్ట్ అన్ని పార్టీలు ఒక బీఆర్ఎస్ తప్ప అన్ని పార్టీలు కూడా కూటమిలోనే జాయిన్ అవ్వడం జరిగింది. సో, బేసిక్‌గా ఈ కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీలు. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ తీసుకున్నాం, సమాజ్‌వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్‌లో తీసుకున్నా, తమిళనాడు ఏఐడీఎంకే తీసుకున్న వీళ్ళందరూ కూడా
అక్కడ లోకల్‌గా ఉన్న ప్రాంతీయ పార్టీలు. వాళ్ళకి లోకల్‌గా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో, జనాలు గూడా వాళ్ళకే ఓటేయడానికి ఎక్కువ ప్రాధాన్యత చూపిస్తారు. ఉన్న లోకల్‌గా ఉన్న ఓటర్లందరూ గూడా ప్రాంతీయ పార్టీల వైపు ఈసారి మొగ్గు చూపిచ్చారు. ఆ ప్రాంతీయ పార్టీలన్నీ గూడా కూటమిలో ఉండడం జరిగింది. సో, అందువల్ల కూటమి యొక్క ఓటు బ్యాంక్ పెరిగింది. ఓట్ షేర్ పెరిగింది. కూటమికి సీట్లు గూడా పెరగడం జరిగింది. వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీ అక్కడున్న ముస్లిమ్స్ అందరిని కూడా ఆల్మోస్ట్ ఓబీసీ కేటగిరీ కింద చేర్చి రిజర్వేషన్‌లు ఇవ్వడం స్టార్ట్ చేసింది. 2012 నుంచి ఏమో ఆమె ఈ రిజర్వేషన్‌లు ఇస్తూ వస్తుంది. రీసెంట్‌గా అక్కడ హైకోర్ట్ కూడా ఈ రిజర్వేషన్‌లు ముస్లింలకి ఇవ్వడం చెల్లదని చెప్పేసి కోర్టు తీర్పిచ్చింది. దీని మీద ఆమె సుప్రీం కోర్ట్ కూడా వెళ్ళే అవకాశాలున్నాయన్నమాట. సో, ఈ రిజర్వేషన్‌లనేది ఎవరికైతే ముస్లిం కమ్యూనిటీకి ఇచ్చిందో వీళ్ళందరూ కూడా వెస్ట్ బెంగాల్‌లో మమతా బెనర్జీకి వన్ సైడ్ ఓటెడ్‌గా ఎళ్ళిపోయి ఓట్లు వేశారు. సో, అందుకే అక్కడ కూడా బీజేపీకి దెబ్బ పడి వెస్ట్ బెంగాల్‌లో మమత మంచి పెర్ఫార్మెన్స్ చూపించగలిగింది. బీజేపీ తాను స్వయంగా చేసుకున్న కొన్ని తప్పిదాలు. నరేంద్ర మోడీ గారు ఉన్నారులే, ఆయన ఇమేజ్‌తో మనం గెలిచిపోతామని జెప్పేసి కూడా చాలా అభ్యర్థులు నిర్లక్ష్యం వహించారు. సో, మోడీ గారి ఇమేజ్ మీద వాళ్ళు కంప్లీట్‌గా డిపెండ్ అయిపోయారు. కానీ వాళ్ళు లోకల్‌గా గ్రౌండ్ లెవెల్‌లో సరిగ్గా వర్క్ చేయలేదని అనిపిస్తుంది. దానికి తోడు బీజేపీ సీఏఏ అనే ఒక చట్టాన్ని ఎలక్షన్స్ ముందు పట్టుకొచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో యూనిఫార్మ్ సివిల్ కోడ్ కూడా అమలు చేసింది. ఈ రెండిటి వల్ల కూడా దేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరికి కూడా అభద్రతా భావానికి లోనయ్యారు. వాళ్ళకేదో జరిగిపోతుందని చెప్పేసి. యాక్చువల్‌గా సీఏఏ అనేది బీజేపీ ఒకసారి గవర్నమెంట్ ఫార్మ్ చేశాక అమలు చేస్తే ఇంకొంచెం ఓట్ షేర్ పెరిగుండేది. కానీ బీజేపీ తన తప్పిదాన్ని తానే చేసుకుంది. సీఏఏ అమలు చేసి యూనిఫార్మ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి. 10 సంవత్సరాలు అధికారంలో ఉంటే ఏ ప్రభుత్వాన్నైనా మార్చాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటారు. ఎందుకంటే ఏదో ఒక విధంగా కొంచెం వ్యతిరేకత రావచ్చు. కొంతమంది కొన్ని వర్గాలు సాటిస్ఫైగా ఉండకపోవచ్చు. సో, 10 సంవత్సరాలు కంటిన్యూగా పరిపాలించిన బీజేపీ మీద కూడా కొంతమందికి వ్యతిరేకత వచ్చి ఉండొచ్చు. సో, అది కూడా బీజేపీకి ఈసారి సీట్లు తగ్గడంలో, బీజేపీ ఓడిపోవడంలో కాదు, సీట్లు తగ్గడంలో దోహదం చేసింది. ఇంత చేసినా ఇండియా కూటమికి కావాల్సిన మెజారిటీ రాలేదు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన ఈవినింగ్ మీడియా సమావేశంలో రాహుల్ గాంధీ గారు చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని, మేము రాజ్యాంగాన్ని కాపాడామని చెప్పేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ అదే మీటింగ్‌లో ఒక విలేకరి మీరు గవర్నమెంట్ ఫార్మ్ చేయబోతున్నారని అడిగినప్పుడు, మేము వేరే వాళ్ళతో చర్చిస్తున్నాం. అంటే సీబీఎన్ తోటి నితీష్ కుమార్ గారితో చర్చిస్తున్నాం. వాళ్ళతో చర్చించిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకుంటాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. వాస్తవానికి కూటమిగా వాళ్ళు పోటీ చేశారు. ఎన్డీఏ పోటీ చేసింది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆళ్ళకి ఆల్మోస్ట్ రావాల్సిన మెజారిటీ మార్క్ వచ్చింది. వాళ్ళు గవర్నమెంట్ ఫార్మ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళలో చీలిక తీసుకురావడం కోసము రాహుల్ గాంధీ గారు ఆ కామెంట్ చేశారు. మరి ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేకం కాదా ఇది? ఇది రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకం కాదా? చూడండి, రాజ్యాంగాన్ని మారుస్తూ ఒక ఫాల్స్ ప్రాపగండా తీసుకెళ్ళి ప్రజల్లో ఇండియా కూటమి సక్సెస్ అయింది. అదే రాజ్యాంగం పట్ల వాళ్ళకున్న నిబద్ధత కూటమిని చీల్చే ఉద్దేశంతోనే తెలిసిపోయింది మనకి. ఏదేమైనా ఇండియా కూటమి ఎన్డీఏని 400 సీట్లు రాకుండా ఆపగలిగింది కానీ, ఎన్డీఏని గవర్నమెంట్ ఫార్మ్ చేయలేకుండా మాత్రం ఆపలేకపోయింది. సంకీర్ణమైన సంకీర్ణమైన ప్రభుత్వాన్ని ఇప్పుడు బీజేపీ ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేస్తుంది కేంద్రంలో. కాకపోతే లాస్ట్ 10 ఇయర్స్‌లో చేసినట్టు అద్భుతాలు ఇప్పుడు చేయకపోవచ్చు. ఎందుకంటే ప్రాంతీయ పార్టీలతోటి కూటమితో ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాయి కాబట్టి, వాళ్ళు అన్ని నిర్ణయాలకు ఒప్పుకోరు. ఇప్పుడు వాళ్ళు చెప్పిందే చేయాల్సొస్తుంది. సో, నరేంద్ర మోడీ గారి చేతులు కట్టేశారు. కానీ నరేంద్ర మోడీ గారిని ప్రధాని చేశారు. మనం అనుకుంటున్నటువంటి అద్భుతాలు ముందు ముందు చూడలేకపోవచ్చు. అంటే యూనిఫార్మ్ సివిల్ కోడ్ గానీ, వన్ నేషన్ వన్ ఎలక్షన్స్ గానీ, ఈ చట్టాలు ఇప్పట్లో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశం అయితే కనిపించట్లేదు. గవర్నమెంట్ అయితే మాత్రం బీజేపీ ఫార్మ్ చేస్తుంది. మళ్ళీ మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. ఇది భారతదేశ చరిత్రలోనే ఒక రికార్డు. మూడోసారి కంటిన్యూగా ప్రధాని అవ్వడం అనేది. మీరందరూ అనొచ్చు, జవహర్‌లాల్ నెహ్రూ గారు కంటిన్యూగా 3 సార్లు ప్రధానమంత్రి అయ్యారు గదా అని చెప్పేసి. వాస్తవానికి జవహర్‌లాల్ నెహ్రూ గారు ఓన్లీ 2 సార్లు మాత్రమే ప్రజలచే ఎన్నుకోబడి ప్రధానమంత్రి అయ్యారు. ఆయన ఫస్ట్ సారి ప్రధానమంత్రి అయినప్పుడు ప్రజలచే ఎన్నుకోబడలేదు. ఆ టైంలో కాంగ్రెస్‌లో ఓటింగ్ జరిగినప్పుడు వల్లభాయ్ పటేల్ గారికి 12 ఓట్లు, నెహ్రూ గారికి 2 ఓట్లు మాత్రమే వచ్చాయి. కానీ ఆ రోజు గాంధీజీ గారి ప్రమేయంతో అర్హత లేకపోయినా నెహ్రూ గారు ప్రధానమంత్రి అయ్యారు. సో, అందువల్ల నెహ్రూ గారు ప్రజలచే ఎన్నుకోబడి 3 సార్లు ప్రధానమంత్రి కాలేదు. ఒకసారి లాటరీ ద్వారా, 2 సార్లు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు.
కానీ నరేంద్ర మోడీ అలా కాదు. కంటిన్యూగా 3 సార్లు ప్రజలచో ఎన్నుకోబడ్డ ప్రధానమంత్రిగా భారతదేశ చరిత్రలో ఒక రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికలు మాత్రం బీజేపీకి ఒక గుణపాఠం అనే చెప్పొచ్చు. ముందు ముందు బీజేపీ తన తప్పులు సరిదిద్దుకొని ముందుకెళ్తే తప్ప, లేకపోతే ఇలాంటి ఇండియా కూటమిలు అన్నీ వచ్చి నెక్స్ట్ టైమ్ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు 99 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కోరుకుంటుంది. 240 సీట్లు సరే మెజార్టీ రాకపోయినా 240 సీట్లు ఉన్న బీజేపీ అధికారానికి అర్హత లేదంట. 99 సీట్లు వచ్చిన కాంగ్రెస్‌కి అధికారానికి కావాలని చెప్పేసి తహతహలాడుతుంది. సో, ముందు ముందు బీజేపీ కూడా చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీకి గనుక 400 సీట్లు వచ్చినట్టయితే, ఈరోజు ఈ ప్రతిపక్షాలన్నీ గూడా ఈ ఎలక్షన్స్‌ని బాయ్‌కాట్ చేసి, మొత్తం ఈవీఎం ట్యాంపరింగ్ చేశారు. ఈవీఎం హ్యాక్ చేసి మొత్తం భారతీయ జనతా పార్టీ గెలిచిందని చెప్పేవాళ్ళు. ఒక విధంగా చెప్పాలంటే ఈ రిజల్టు ఒక విధంగా బెస్టే. వాళ్ళు మంచి సీట్లొచ్చాయి. అంటే ఇండియా కూటమికి మంచి సీట్లొచ్చాయి కాబట్టి ఇప్పుడు ఈవీఎం హ్యాక్ అవ్వలేదు. అదే బీజేపీకి 400 సీట్లొస్తే ఈవీఎం హ్యాక్ అయ్యాయి. ప్రజాస్వామ్యం ఓడిపోయింది. డిక్టేటర్‌షిప్ వచ్చింది. డెమోక్రసీ కిల్లింగ్ అని చెప్పేసి రకరకాల కామెంట్లు ఈ ఇండియా కూటమి చేసేది. ఇప్పుడు వాళ్ళకి అవకాశం లేదు. ఎందుకంటే వాళ్ళకి గూడా మంచి సీట్లొచ్చాయి కాబట్టి. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, జై భారత్.